బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. బోరుగడ్డ అనిల్ కు రాచ మర్యాదల ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. విధుల్లో నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు ముగ్గురు హెడ్ కానిస్టేబుల్లు, ఒక కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం ఆరిండల్పేట పోలీస్ స్టేషన్లో రిమాండ్ ముద్దాయిగా ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ కు అతని మేనల్లుడితో మాట్లాడే అవకాశం ఇవ్వడాన్ని అధికారులు తప్పుపట్టారు. ఇది ముమ్మాటికి నిబంధన ఉల్లంఘనని భావించి బాధ్యులైన వారిపై వేటు వేశారు. ఎవరైనా ఇటువంటి చర్యకు పాల్పడితే శాఖపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. సస్పెండ్ అయిన వారిలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, షేక్ గౌస్ మొయినుద్దీన్, షేక్ సర్దార్ సహా కానిస్టేబుల్ పరమేశ్వరరావు ఉన్నారు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, పోలీసులు ఏవైతే నియమ నిబంధనలు పాటించకుండా బోరుగడ్డ అనిల్ కుమార్ కి సంబంధించినటువంటి విచారణ చేపట్టినటువంటి అంశానికి సంబంధించి వెలుగులోకి వచ్చినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టినటువంటి గుంటూరు జిల్లా ఎస్పీ ముగ్గురు హెడ్ కానిస్టేబుల్ అని ఒక పోలీస్ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ కి సంబంధించినటువంటి కేసులో 7 కానిస్టేబుల్ సస్పెండ్ అవడంతో పాటు ఒక సిఏ విఆర్ గా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 4 సస్పెన్షన్ తో మొత్తం 11 మంది పోలీసు కానిస్టేబుల్, ఒక సిఐ, మొత్తం 12 మంది అధికారులు బోరుగడ్డ విచారణకు సంబంధించి ఆయనకి రాచమర్యాదలు చేసినటువంటి అంశంలో సస్పెండ్ అయ్యారంటే బోరుగడ్డకు సంబంధించినటువంటి అంశంలో పోలీసుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందనేది కూడా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో దాని ఆధారంగా బయటకు వచ్చినటువంటి అంశాల ఆధారంగానే సస్పెన్షన్ గురవడం జరిగింది. ఒకవేళ కనుక సీసీటీవీ ఫుటేజ్ కనుక వెలుగులోకి రాకపోతే ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉండేవి అనేది కూడా ఊహించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఒక రిమాండ్ లో ఉన్నటువంటి ఖైదీని కలవటానికి ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా కనీసం అనుమతించినటువంటి పోలీసులు ఒక రౌడీ షీటర్ కు సంబంధించినటువంటి అంశంలో రాత్రి సమయంలో తన కుటుంబ సభ్యులతో గంటల సేపు గడిపే విధంగా పోలీసులు సహకరించారంటే విచారణ సమయంలో ఏ విధంగా ఉందనేది కూడా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితుల్లోనే మొత్తంగా మాత్రం ప్రస్తుతానికి వీడియో ఫుటేజ్ల ఆధారంగా మాత్రం ఈ రోజు నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అయితే కీలకంగా 4 కానిస్టేబుల్ని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో విచారణ అయితే కొనసాగుతుందా అనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఈ సీసీటీవీ ఏదైతే బయటకు వచ్చినటువంటి అంశంలో టెక్నీషియన్ శేషన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జర్నలిస్ట్ ను కూడా అదుపులోకి తీసుకొని నోటీస్ ఇచ్చి పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా మాత్రం ఒక్కసారిగా బోరుగడ్డకు సంబంధించినటువంటి విచారణ అనేది గుంటూరు జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కలకలంగా మారినటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పొచ్చు. ప్రశ్న. ఓకే, థ్యాంక్ యూ సాయి శంకర్.